ఈ ఇక్కడైతే వంకాయ కర్రీ ఉంది కానీ నాకైతే ఏం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. కాబట్టి నేనైతే ఎల్లిపాయ అలాగే పల్లి ఈ పల్లి కారంతో ఇక పల్లి కారం అయితే చేస్తాను. ఎల్లిపాయలు అలాగే పల్లీలతోనైతే మంచిగా కారం అయితే చేస్తానండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇదైతే చక్కగా వేగిపోవాలి. వేగిన తర్వాత ఇక వీటిని అయితే గ్రైండర్ పట్టేసుకుంటాను నేను. ఇందులోకైతే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే నేనైతే ఇక వెల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. నేనైతే పొట్టు ఏమి తీయనండి, పొట్టు తీయకుండానే వేసుకుంటాను. ఇందులో అయితే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా కొద్దిగా ఇది ఆరిపోయినట్టు రావాలి. ఇందులో ఇవి అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా ఎందుకు వేసుకున్నానంటే కొంచెము దీంట్లో ఇవి ఉన్నాయి కదండి, సో దానికి వేసేసుకొని ఆఫ్ చేసేసుకున్నాను. అయితే ఇక్కడ పట్టించిన కారం అయితే తీసుకున్నానండి. ఇదైతే చాలా చాలా అంటే చాలా ఘాటుగా ఉంటుంది. ఇదే టేస్ట్ వస్తుంది కాబట్టి ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వీటిని అయితే ఇందులో వేసేసుకుంటాను. చూసారు కదండి, వీటిని అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుంటాను. తగినంత సాల్ట్. ఇక దీన్ని అయితే గ్రైండర్ పట్టేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి చూసేద్దాము. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. చక్కగా అయిపోయిందండి, చాలా సూపర్గా టేస్టీగా. చూడండి ఎంత సూపర్గా ఉందో కారము, చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో అయితే మనం వేసేసుకుందాము. ఒకసారి మీరు ఇలా పల్లీలతో చేసి చూడండి.